నేలను నమ్ముకున్న రైతు నుండి నేత నేసే నేతన్న వరకు రంగులద్దే డిజైన్ నేసే ప్రతి దారం వెనుక తరతరాల సంస్కృతి ఉంది. నమస్తే, నేను మీ వెంకట సురపల్లి. మీరు ధరించే చీర వెనకాల ఎంతమంది చేతులు ఉన్నాయి ఫ్రెండ్స్? ఈ జర్నీలో సుమారుగా ఒక 20 మంది ఇన్వాల్వ్ అవుతేనే ఒక చీర అనేది మీ దగ్గరికి వస్తుంది. మొదటిగా పత్తి పండించే రైతు నుంచి మొదలు పెట్టుకుంటే, రైతు తర్వాత పట్టుపురుగులు సేకరించే వ్యక్తులు, ఆ తర్వాత పట్టుపురుగులు పెంచే వ్యక్తులు, మల్బరీ తోటలు చేసే వ్యక్తులు, ఆ తర్వాత మల్బరీ తోటల నుంచి వచ్చిన పట్టుపురుగులను తీసుకెళ్ళి ఒక కంపెనీకి అమ్మే ఒక వ్యవస్థ దగ్గర నుంచి, ఆ తర్వాత ఆ పట్టుపురుగుల తర్వాత తీసుకెళ్లే వాటిని ఒక బాయిల్డ్ యూనిట్కి తీసుకెళ్తారు. అక్కడ ఆ బాయిల్డ్ యూనిట్ వాళ్ళు ఆ పట్టుపురుగులను చంపేసి దాని ద్వారా పట్టు దారాన్ని బయటకు తీసి, దాని తర్వాత ఆ తీసిన దారాన్ని సపరేట్గా చేసి ఆ దారాన్ని వైండింగ్ యూనిట్స్కి పంపిస్తారు. వైండింగ్ యూనిట్స్లో 100 మంది కార్మికులు పనిచేస్తారు. ఆ వైండింగ్ యూనిట్లో వచ్చిన ఆ పట్టుపురుగుల నుంచి వచ్చిన క్వాలిటీని తీసుకొని దేని మార్పులు కావాలి, ఎన్ని గజాల వెఫ్ట్ కావాలి, ఏ విధంగా 9 ప్లే కావాలా, 10 ప్లే కావాలా, 8 ప్లే కావాలా, మనం ఏ విధంగా కావాలనుకుంటామో ఆ విధంగా వైండింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ఒకటి అంటే మన పత్తి వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ వీవర్ చేతికి రాకముందు అంత సెటప్ ఇది. ఆ తర్వాత మనకి ఏదైతే ఏ క్వాలిటీలో కావాలనుకుంటామో ఆ క్వాలిటీలో ఇలాగా చేసుకొని ఇచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మన వాళ్ళు అంటే ఇక్కడికి మా దగ్గరికి వస్తుంది. ఇటువంటి యారణ మా దగ్గరికి వస్తుంది. పోచంపల్లి వాళ్ళు, పుట్టపాక వాళ్ళు, కట్టుపల్లి వాళ్ళు ఈ యారణ తీసుకొని ఏం చేస్తారంటే, దానికి ఏ విధంగా చీరను తయారు చేయడానికి అందులో డిజైనర్స్ ఉంటారు. ఆ డిజైనర్స్ డిజైనర్ గీస్తారు. ఆ డిజైనర్ గీసిన డిజైన్ని ఒక అక్షరం, ఒక పొల్లు, ఒక గీత కూడా పొల్లు పోకుండా దాన్ని అలాగే మార్కింగ్ చేస్తారు. ఏదైతే చిట్కీలు దానికంటే స్టేజ్ కట్టే ముందు టై అండ్ డైలో మార్కింగ్ అనేది ఉంటుంది. ఆ మార్కింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే డిజైన్ ప్రకారంగా మార్కింగ్ చేస్తారో ఆ మార్కింగ్ చేసిన తర్వాత దానిపైన టై అండ్ డై అంటే రబ్బర్లు చుడతారు. ఆ డిజైన్ బట్టి రబ్బర్ల డిజైన్ లేకపోతే చిట్కీల డిజైన్ అంటే దారాల తోట అనేది 9 నెంబరా 8 నెంబరా అనే ఆ నంబర్ దారాలతోటి ఆ డిజైన్ చుట్టి ఆ తర్వాత డయ్యర్ రంగులు అద్దుతాడు. రంగులు కూడా ఎలా అంటే, ఫస్ట్ మనకు బ్లాక్ కావాలనుకుంటే ఒక విధంగా, గ్రీన్ కావాలంటే ఒక విధంగా, రెడ్ కావాలంటే ఒక విధంగా, ఎల్లో కావాలంటే ఒక విధంగా, అన్ని కలర్లో ఒకేసారి అద్దారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెజెంటా కలర్ ఉంది. ఈ మెజెంటా కలర్లో దీనిపైన ఇంకొక వైట్ రావాలంటే మిగతా బ్యాక్గ్రౌండ్ మొత్తం మూసేసుకోవాలి. అంటే రబ్బర్లతో కట్టుకొని వైట్ చేసుకోవాలి. ఆ తర్వాత వైట్ వచ్చిన తర్వాత వైట్ను మళ్ళీ మూసేసి ఇంకో కలర్ కోసం ప్రయత్నం చేయాలి. అట్లా అన్నమాట డయర్ ఆ విధంగా చేస్తారు. ఆ డయర్ ఆ విధంగా చేసిన తర్వాత ఏదైతే ఆ రంగులు డయింగ్ అవుతుందో అయిపోయిన తర్వాత దాన్నిటిని అన్ని చిట్కీల మీద, ఆసు యంత్రం మీద చిట్కీలు పోసి మహిళలు కండలు పట్టిస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ వార్పు కూడా అంటే ప్యారలల్ గా హారిజంటల్, వర్టికల్ ఆ వర్క్ కూడా లైన్ తోటి కొడితే సాపుగా అవుతుంది. సాపుగా అయితేనే వాళ్ళు చీరలు వేస్తారు. అదే ఒక్కొక్క పొగ్గు దానికి కూడా అంటుకోకుండా ఇప్తాం అన్నట్టు నీట్ గా ఉంటుంది. ఇట్లా నీట్గా ఉంటుంది, నేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
వాటిని కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే కలర్ని బట్టి దానికి డైయింగ్ చేసిన తర్వాత బార్డర్లో జరి ఉండాలా లేదా అనేది జరి పోసే వాళ్ళు ఉంటారు. ఆ జరి పోసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిని జరి పోస్తారు. ఆ తర్వాత ఇది జరి మార్క్ అండి. ఆ తర్వాత వార్పుని పన్నెలకు, అంటే మా దగ్గర బట్టను బట్టి బట్ట క్వాలిటీని బట్టి 100 రీడు, 72 రీడు, 86 రీడు, 46 రీడు, 85 రీడు అట్లా రీడ్స్ ఉంటాయి. ఆ రీడ్స్లలో మహిళలే ఆ అతుకులు అతికి తర్వాత వీవర్ దగ్గరికి తీసుకెళ్తారు. వీవర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు వీవర్ ఏం చేస్తాడంటే మొగ్గం మీద పెట్టి నేయడం వల్ల కండలు అటు ఇటు దారం వెళ్ళడం వల్ల ఒక చక్కటి డిజైన్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వీవర్ డిజైన్ వేసిన తర్వాత చీర తయారైన తర్వాత మళ్ళీ ఆ చీరను కోసుకొచ్చి అతని పైన ఒక మాస్టర్ వీవర్ ఉంటాడు. అంటే ఇవంతా వర్క్ చేయించి అతను ఒక మాస్టర్ వీవర్ ఉంటాడు. ఆ మాస్టర్ వీవర్ అంతా చెక్ చేసుకొని ఆ పైన ఒక సావుకారి అని ఉంటాడు. మా భాషలో చెప్పాలంటే ఇదంతా ప్రాసెస్ చేసే అతను మా సార్ గజమంజయ్య గారు అట్లా సావుకారి అంటారు. సో అతను తీసుకుంటాడు. అతని తర్వాత షాప్స్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కళాంజలి వాళ్ళు కానివ్వండి, ఇంకేదైనా షాప్ వాళ్ళు ఆ షావుకార్ దగ్గర ఆ సేట్ దగ్గర తీసుకెళ్ళి కొనుక్కొని మళ్ళీ కస్టమర్కి ఆ చీర రీచ్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇన్ని స్టెప్స్ ఉంటాయి. అంటే రైతు పండించిన పంట కానుంచి కస్టమర్ చేతికి వచ్చేంత వరకు కనీసం ఒక 20 మంది చేతులు మారుకుంటూ ఒక చీర తయారవుతుంది. ఆ చీరలో ఇన్ని కుటుంబాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇంతమంది శ్రమ ఆ చీరలో తయారవుతుంది. ఎక్కడ కూడా ఏ మిస్టేక్ జరిగినా కూడా అనుకున్న క్వాలిటీ రాదు. ఇదంతా ఒక ఎత్తైతే వాతావరణ పరిస్థితులను బట్టి కూడా చీర తయారీ ఉంటుంది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ సమ్మర్లో వీవింగ్ చేస్తే చెమట వచ్చి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వింటర్ సీజన్లో వీవింగ్ చేయాలనుకుంటే తుప్పు పడుతుంది. అలాగే రైనీ సీజన్లో చేయాలనుకుంటే యారను ఎండదు, పచ్చిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే చుక్క సరిగా సెట్ కాదు. ఇవన్నీ సిచ్యువేషన్ బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి వీవింగ్ అనేది మనం నేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఒక చీర తయారు కావడానికి ఇన్ని చేతులు మారుకుంటూ, ఇంతమంది శ్రమ ఇన్వాల్వ్ అవ్వకుంటూ, ఇన్ని ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవుతూనే మహిళా మనులు కట్టుకునే చీరలు మీ చేతికి వస్తాయి. మీ అల్మారాలో పెట్టుకునే చీర యొక్క గొప్పతనం ఇంతమంది జీవితాలతో ముడిపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. విన్నారు కదా, పట్టు పురుగుల నుంచి పట్టు చీర తయారయ్యేంత వరకు, రైతు కష్టం నుంచి నేతన్న కష్టం వరకు ప్రతి ఒక్కటి మీకు డాక్యుమెంటరీ రూపంలో చూపించాను కదా. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు మీకు షేర్ చేసేందుకు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ వెంకట సూరపల్లి బ్రహ్మణ వీవ్స్. థ్యాంక్ యూ. జై హింద్.